నమస్తే కడప వార్త. అన్యాక్రాంతమైన అంజన్న భూములు, గుడిని గుడిలో లింగాన్ని మింగేసిన ప్రబుద్ధులు, గోశాల భూమిని ఆక్రమించుకున్న వైనం. చక్రాయపేట మండలం గండిలో వెలిసిన శ్రీ గండి వీరాంజనేయ స్వామి వారి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. దేవస్థానం రికార్డ్స్ ప్రకారం 22.65 ఎకరాల భూములు స్వామి పేరు మీద ఉన్నాయి. కానీ ఇందులో భూమికి శిస్తులు కౌలు రూపంలో వచ్చేది 12 ఎకరాలు మాత్రమే. కానీ మిగతా 9.95 ఎకరాలకు సంబంధించి వేరే వారి ఆధీనంలో ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింహాద్రిపురం మండలం రావులపాలెం సర్వే నెంబర్ 262లో 1 ఎకరా 56 సెంట్లు స్వామివారి పేరు మీద ఉంది. అదేవిధంగా 472 సర్వే నెంబర్లో రావులపాలెంలోనే 2 ఎకరాల 35 సెంట్లు భూమి ఉంది. అదే గ్రామంలో 473వ సర్వే నెంబర్లో రావులకొలంలోనే 6.5 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి మొత్తం 9.9 ఎకరాల సెంట్లు ఉందని, వేరే వారి ఆక్రమించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా సర్వే నెంబర్ 735 నందిమండలం గ్రామంలో ఎకరా 23 సెంట్లు భూమి కూడా ఉంది. ఇది కూడా వేరే వారి ఆధీనంలో ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైన కనపరిచిన ఈ భూములన్నింటినీ దేవాలయ అధికారులు చొరవ చూపి స్వామివారి యొక్క భూములను స్వామికే చెందే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉంది. అంజన్న గోశాల భూముల ఆక్రమణ. గండి అంజన్న సన్నిధిలో ఏర్పాటు చేస్తున్న గోశాలకు సర్వే నెంబర్ 466లో 4.30 ఎకరాల భూమిని గోశాలకు కేటాయించడం జరిగింది. ఇందులో 2 ఎకరాల భూమిని మాత్రమే దేవాలయ అధికారులు స్వాధీనం అయినట్లు తెలుస్తోంది. మిగతా 2.5 ఎకరాలకు సంబంధించిన భూమిని పులివెందులకు సంబంధించిన ఒక నాయకుడి ఆధీనంలో ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పులివెందులకు చెందిన ఓ నాయకుడి కన్నుపడడంతో 2 ఎకరాల పైగా భూమిని ఆయన స్వాధీనంలోనే ఉందని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. కాంపౌండ్ వాల్ నిర్మాణం మాత్రం 2 ఎకరాలకు వరకే నిర్మాణం చేపట్టిన దేవాలయ అధికారులు మిగతాది పట్టించుకోలేదని తెలుస్తోంది. మిగతా 2 ఎకరాలకు పైకి సంబంధించిన భూమిని ఆ నాయకుడి కోసం వదిలారా అని అనుమానం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 2.5 ఎకరాల పైగా భూమిని తన కోసం వదలాలని చెప్పి ఆ నాయకుడు హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ గోశాల భూమిలోనే హెచ్టీ కరెంట్ లైన్ వెళ్తున్న కారణంగా పెద్ద పోలు అడ్డంగా రావడంతో ఈ 2 ఎకరాల స్థలంలోనే సగం స్థలం కరెంటు స్తంభానికి సరిపోయిందని, మిగతా 2 ఎకరాలు ఆ నాయకుడు ఆధీనంలో ఉందని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో పాడా నిధుల కింద 90 లక్షల రూపాయలను మంజూరు అయిందని, రేకుల షెడ్ నిర్మాణం జరగవలసి ఉందని, కానీ ఎందుకో ఆపేశారో ఎవరికి అంతుపట్టడం లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఇప్పటికైనా దేవాలయ అధికారులు కన్ను తెరిచి అన్యాక్రాంతమైన గోశాల భూమిని, అంజన్న పేరుతో ఉన్నటువంటి భూములను స్వాధీనం చేసుకోవడానికి తగు చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.